ప్రతి నెల మీటింగులు పెట్టాం. గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈ రోజు నాకు ఎక్కడ కంప్లైంట్ రావడం లేదు. ఈ రోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు. ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు. మీరు నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు, ఆపద్ బాంధవుడిగా మార్గదర్శకుడుగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజం